नमस्ते वैरदेयाय नमस्ते विहगादिवा वन्नकाशनमस्ते नमस्ते गुरुडागिर वन्दे पदत्रिणां श्रेष्ठं विनदानन्दवर्धनं नागान्धकं महाशौर्यं गरुडं विष्णुवाहनम् ॐ मध्ये गुरुडाय साङ्गाय परिवाराय स्वाहा स्वोदकं परिसरदामि महोत्सवयमयात् वैष्णवं गृहाणतिवासाद्य स्थानं रक्षसुरोत्तमः मध्ये गुरुडाय साङ्गाय परिवाराय स्वाहा स्वोदकं परिसरदामि पश्चात् दत्वा उत्सवघोषं कृत्वा एवं कृते गुरुस्तः सुप्रसन्नः वरदा अखिलजगदस्तु समस्तसिद्धिक्षो भवतु विशेषनिर्भद्रभवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु विश्वधरदमनं विश्वधरहरणं विश्वधरहारधरं विश्वधरदमनं विश्वधरहरणं विश्वधरहारधरं शतमकविलभं शतमकवयदं क्षितिमतिमरुपहरं शतमकविनुतं शतमकवयदं क्षितिमतिमरुपहरं कमलनिधकरं कलुषहरं मणिमयकिङ्किणीरावकरं शतमकविनुतं शतमकवयदं क्षितिमतिमरुपहरं कमलनिधकरं कलुषहरं मणिमयकिङ्किणीरावकरं करुणमतिबलं भरतहरिवरं करुणमतिबलं गरुडहरिवरं करुणमतिबलं भरतहरिवरं गरुडमतिबलं गरुडमतिबलं भरतहरिवरं गरुडमतिबलं भरतहरिवरं गरुडमतिबलं भरतहरिवरं खगमतिबलं तत्त खगमतिबलं तत्त खगमतिबलं तत्त खगमतिबलं गोविन्दा कृष्णाधिपतये नमः स्वदकं बलिं ददामि पश्चात् जलं दत्त्वा उत्सवभोगं कृत्वा एवं हृदये इन्द्रस्सुप्रीतः सुप्रसन्नो वरदो भवतु अखिलजगदभिवृद्धिरस्तु सुशिष्टसुभिक्षो भवतु यशोनिर्भद्रभवस्तु सर्वे जनाः सुखिनो भवन्तु सकलसुरवरमकुटमणिगुणिजम्बितां सरोरुहम् सकलसुरवरमकुटमणिगुणिजम्बितां सरोरुहम् तनुजनिरसनविभुतसन्नुतवज्रपाणि सजीवतिं हस्ति मस्तकनिष्ठितं
ఎక్కువ మర్యాద చేసి వారికి తాళాలతో నృత్యాలతో వారికి సంబంధించినటువంటి పేర్లతో పొగుడుతూ తాళాలు వేసి మీరు చక్కగా సంవత్సరం అంతా భగవంతుడిని రక్షిస్తూ ఉన్నారు స్వామి. ఎంతో ధన్యవాదాలు అంటూ వారికి ఆ బలిని సమర్పించి తాళాలతో దాన్ని సంతృప్తి పరిచాం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి భూతబలి అంటారు. ఇక్కడ అంటే నిత్యం వేస్తారంటే భగవంతుడిలాగా భూతబలు కూడా అలానే ఉంటాయి. వారు వచ్చి ప్రసాదాన్ని అందుకే వారికి ఏం పేరు భగవంతుడికి సురాసురార్చితుడు అని పేరు. సురుడు అసురుడు కూడా పూజిస్తారు. అసురుడు కూడా వచ్చి ఆ భగవంతుని సేవించాలంటే రాక్షసులు అంటే భగవంతుని సేవించడానికి అంటే రాక్షసులు కూడా సేవిస్తారు. అందుకే సురాసురార్చిత పాద పద్మ యుగడాయ అంటారు. అంటే సురుడు పూజిస్తారు స్వామి, అసురుడు కూడా పూజిస్తారు. గొప్పవాడని ఆ అసురుడికి ఈ బలిని సమర్పిస్తాం. అంటే దేవతలకు సమర్పించిన తర్వాత వారికి సమర్పించాలి కదా, ఆ దేవతలకు సమర్పించి వచ్చి ఇక్కడ ఆ అసురుడికి సమర్పించి వారికి కూడా తాళాన్ని ఇక్కడ మీరు కూడా ఉంటారని చెప్పి వారికి బలినిచ్చి కానీ మీరు లోపలికి రావడానికి అవకాశం లేదు అంటూ వారికి బలిని సమర్పించాం. ఆ తర్వాత పైన గరుత్మంతుడికి ఆ పిష్టంతో ఈ ఆకాశాన్ని వరకు ఎంతవరకు అంతవరకు రక్షించి మమ్మల్ని కాపాడుకుంటే వారికి ఆ పిష్టాన్ని పైకి వేసి ఈ బలి నిత్యం చేసి ఆ స్వామి ఈ 5 రోజులకి స్వామితో ఆనందంగా చేసినటువంటి బ్రహ్మోత్సవంలో మీరు కూడా మాతో పాటుగా ఆనందాన్ని అనుభవించాలి అంటూ వారు కూడా ఆనందంగా అనుభవిస్తారు కదా స్వామి బ్రహ్మోత్సవం. ఆ బ్రహ్మోత్సవాన్ని ఆ స్వామి మనతో పాటుగా తాళాలతో ఆ దేవతలు అసురులు కూడా ఆనందపడతారట. ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు అక్కడ దేవత ఆహ్వానం అంటే ఆ గరుత్మంతుడు ఈరోజు పైకి వెళ్ళి ఆ దేవతలందరినీ తీసుకొస్తారు. ఎందుకంటే ఇక్కడ గరుత్మంతుడు లేడా ఎందుకు పైకి ఆకాశం కూర్చోదేవా అంటూ ఆ ఉత్తరం నుంచి అందరినీ స్వాగతం కలుగుతున్నాడు. ఇలా మన 5 రోజులు బ్రహ్మోత్సవంతో ఆగతం సుస్వాగతం అంటూ అక్కడ స్వామి ఇక్కడ మనం తారాలతో పిలుస్తుంటాం. అందుకని గరుత్మంతుడు ఆ స్వాగతం ఇచ్చి ఎందుకంటే మనం దేవతల్ని డైరెక్ట్గా పిలవలేం కదా, దానికి ఒక రూపం ఉందట. ఆ ముందు గరుత్మంతుడు నుండి వారు ఆ వాహనాన్ని ఎక్కించుకొని తీసుకొని వస్తుంటారట. ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు దేవతాత్మ కార్యక్రమాన్ని చేసుకుంటాం. ఆ తర్వాత ఎదుర్కొన్న కార్యక్రమం ఉంటుంది. అంతా దాంట్లో పాల్గొని ఆ స్వామి అనుగ్రహం పొందాం. జై శ్రీమన్నారాయణ. గట్టిగా జై జై శ్రీమన్నారాయణ. ఓం భద్రం కరుణే విష్ణుదేవాః భద్రం పశ్యేమాక్షభర్యగత్రాః శ్రీరంగైః సృష్టివాగుంసస్తనోభిః శ్రీమదేవహిదేవాయ. మేడం అండి ఇక్కడ వాయించాలి దేవతలను పిలవాలి.